ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య ధయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ దాసుడు ఆచార్య మంగళాశాసనములతో ప్రణామాలతో, మానవుని యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే ఈ అనారోగ్యాలకి రాసులతో వీటి అధిపతులైనటువంటి గ్రహాలు కూడా మనకి సంభవిస్తూ ఉంటాయి. అంటే ఈ రాసులు గ్రహాలకి అనుకూలంగా మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా నిర్దిస్తాయని మనకి కొన్ని శాస్త్రాల్లో చెబుతూ ఉంటాయి. అయితే రాశి ఆ యొక్క గ్రహం యొక్క కారకత్వం ద్వారా రోగ నిర్ధారణకు మనకి శాస్త్రం కూడా తెలిపింది ఏంటంటే, ఏ శరీరమైనటువంటి భాగాలకు అనారోగ్యం కలుగుతుందో ఆ యొక్క రాసులు తెలుపుతాయి అని కూడా చెప్తుందన్నమాట. అయితే ఎటువంటి రుగ్మతలు వస్తాయి అనేది కూడా ఈ యొక్క రాశుల యొక్క రోగాలను బట్టి కూడా మనకి ఎటువంటి రుగ్మతలు వస్తాయి కనుక కూడా మనకు తెలియబడుతుంది. అయితే ఈ రాశులు శరీరంలో ఉన్నటువంటి భాగాల గురించి పెద్దల వచనాలుగానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇప్పుడు ఒక మేషరాశి కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ మేషరాశిలో శిరస్సుకు సంబంధించినటువంటివి, ముఖానికి సంబంధించినటువంటివి, మెదడుకు సంబంధించినటువంటి, మన యొక్క ముఖంలో నుండి ఎముకలకు సంబంధించినటువంటి రోగ రుగ్మతలన్నీ కూడా మనకి మేషరాశిలో తెలుపబడతాయంట. అంటే మేషరాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వలన మనకి ఇలాంటి యొక్క వ్యాధి రుగ్మతలు మనకి తెలుస్తాయన్నట్లు. అలాగే వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే గొంతు సంబంధమైనటువంటివి, మెడకు సంబంధించినటువంటివి, వాటిలో నరాలు ఎముకలు, ఈ గొంతులో ఉన్నటువంటి నరాలు ఏవైతే మనకి ఎముకలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన రుగ్మతలన్నీ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల. అలాగే మిథున రాశిలో తీసుకుంటే భుజాలకు సంబంధించినటువంటివి, చేతులకు సంబంధించినటువంటివి, వాటిలో ఉన్నటువంటి నరాలు, ఈ యొక్క భుజాలు చేతుల్లో ఉన్నటువంటి నరాలకు సంబంధించినటువంటివి మరియు శ్వాసకోశ సంబంధములన్నిటువంటివి కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత మనకి లేకపోవడం వలన. అలాగే కర్కాటక రాశికి తీసుకుంటే రొమ్ము సంబంధించినటువంటివి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం అన్నమాట. అలాగే సింహరాశిలో గుండెకి సంబంధించినటువంటివి, వెన్నుముకకు సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా వస్తాయని చెప్తుంది. అలాగే కన్యరాశిలో తీసుకుంటే ఉదర సంబంధమైనటువంటివి మరియు మనకు పొత్తి కడుపులో ఉన్నటువంటి వ్యాధి యొక్క రుగ్మతలన్నీ కూడా తెలియజేస్తాయి. అలాగే తులారాశిలో కనుక తీసుకుంటే కటిభాగం, మనకి కటిభాగము మరియు మూత్రపిండాల యొక్క వ్యాధుల వల్ల ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ఏవైతే గ్రహాలు మనకి ఉన్నాయో అవి అనుకూలంగా మనకి లేకపోవడం వలన. అలాగే వృశ్చికం తీసుకుంటే జననేంద్రియాలు, అలాగే ధనుసు తీసుకుంటే మనకి రక్తనాళాలు, అలాగే మకరం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, కుంభరాశి తీసుకుంటే మనకి కాళ్ళు, రక్త ప్రసరణ. ఇలాంటి యొక్క వ్యాధి యొక్క రుగ్మతలన్నీ కూడా మనకి రాసులతో ఉండేటువంటి గ్రహాలు అనుకూలం లేకపోవడం వలన వాటికి ముడిపడి ఉన్నాయని కూడా మనకి శాస్త్రపదంగా చెప్తుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటికి పాదాలు, వేళ్ళు, శరీరంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం అయితే రక్త ప్రసరణ అది మనకు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల మనకి చూపెడుతూ ఉంటుంది. అయితే మిథున, తుల, కుంభరాశులు వాయుతత్వానికి, కర్కాటక, వృశ్చిక, మీనరాశులు జలతత్వానికి చెందినవనిగా పెద్దలు మనకి నిర్ణయించారు. అయితే ఈ యొక్క గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవడం వల్ల మనం చేయాల్సినటువంటి కార్యం ఏముంది అంటే, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి
ఫలాల్లో రాశి ఫలాల్లో చెప్పినట్లుగా సూర్యుని మకర రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున మనకి అనుకూలతగా ఏ గ్రహాలు ఉన్నాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలు ఏమున్నాయి, వాటికి మనం చేయాల్సినటువంటి పరిహారాలు మనం ఏ విధంగా ఉంటాయో అలాంటివప్పుడు ఇలాంటి రుగ్మతలన్నీ కూడా మనకి కలగకుండా చూపించడానికి ఒకమైనటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్క రాశిలో ఉన్నటువంటిది మనం రాశి ఫలాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేనిటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మనం అనుకూలంగా మనం చేయాల్సినటువంటి నియమాలను మనం పాటిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి మనం అంటారు వ్యాధులు అందరికీ వస్తాయి, కానీ ఏంటంటే మనం వాడాలి. మనం ఏదైతే మనం మెడిసిన్స్ మనం చూపెట్టుకుంటాం అవన్నీ కూడా వాడాలి, కానీ వాటికి ఒక గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండాలి. అట్లాంటి ఉన్నప్పుడే మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉందని ఆనాడు శాస్త్ర పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం అనుకూలించాలి. అలాగే గ్రహాలు కూడా మనకి సూర్యగ్రహం ఉందనుకోండి, అనుకూలంగా లేదనుకోండి, మనకి ఏమొస్తాయి? హృదయ సంబంధమైనటువంటివి, నేత్ర సంబంధమైనటువంటివి, అలాగా రక్త ప్రసరణకు సంబంధించినటువంటివి కూడా మనకి ఈ యొక్క సూర్యుని యొక్క గ్రహం మనకు అనుకూలంగా లేకపోతే వస్తుంది. అలాగే చంద్రుని యొక్క గ్రహ అనుకూలంగా లేదనుకోండి, మనకి ద్రవ సంబంధమైన రక్త ప్రసరణ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క గ్రహానికి కూడా ప్రతి ఒక్క రుగ్మతల్ని తెలియజేసేటువంటి శాస్త్రం మనకుంది. కాబట్టి ఆ యొక్క శాస్త్ర సమ్మతంగా మనం ఈ యొక్క గ్రహాలని యొక్క రాశుల యొక్క సమస్యల్ని మనకు ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే భాగాల్లో మనకి ఏవైతే రుగ్మతలు వస్తున్నాయో వాటిని మనం కనుక చూసుకున్నట్లయితే మనిషి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి మనం అవకాశం ఇచ్చడం, మన ప్రయత్నం మనం చేయాలి. సకల పరమాత్ముడి యొక్క కృపా కటాక్షాలు. కాబట్టి మనం అశ్రద్ధగా చేయకుండా మనం వాడుతూనే మనం ఆరోగ్య సంబంధంగా ఒక వైద్యుని యొక్క సలహా పాటిస్తూ ఇలాంటి గ్రహ సంచారాలను కూడా అమలు చేసుకుంటే మనకి ఎటువంటి కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి వ్యాధులు కూడా రాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందిగా మనకు పెద్దలు నిర్ణయించారు. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకుంటానికి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రయత్నిస్తాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.